ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో మీలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతూ ఉంది, లాస్ట్ డేస్ ద ఎండ్ బిగిన్స్ అనేటువంటి ఈ ప్రత్యేకమైన వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి సంతోషిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ వీడియోలో కొంచెం భయం కలిగించేటువంటి విషయాలు నేను ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోతున్న వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణను బలపరిచేటువంటి సంగతులు కూడా ఇందులో ఉంటాయి అని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ వీడియో చేయాలనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ నిన్నటి దినాన్న తైవాన్లో రెక్టార్ స్కేల్ మీద నమోదైన 7.7 ఎర్త్క్వేక్ భూకంపం తర్వాత ఈ యొక్క వీడియోని నేను చేసి కొందరినైనా పురుగొల్పాలి, కొందరిలోనైనా వారి యొక్క విశ్వాస జీవితంలో ముందుకు అడుగులు వేయటానికి స్ఫూర్తిని కలిగించాలని ఆశతో ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నారు, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా మరలా తిరిగి రొటీన్ లైఫ్లో పడిపోయారు. యథావిధిగా వారి జీవితాలు కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ కొన్ని దేశాలు మనం వాటి యొక్క పరిస్థితులను గమనిస్తే కనుక ఏప్రిల్ నెల రాబోయే 8వ తారీఖు ఇదే సంవత్సరంలో ఏప్రిల్ నెల కొన్ని ప్రపంచ దేశాల యొక్క పరిస్థితుల్లో గొప్ప సంచలనాత్మకమైన మార్పులను తీసుకొని రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ 8 ఎందుకంత ప్రత్యేకమైనది, ఆ రోజు ఏం జరగబోతుంది అనేటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మీరు లాస్ట్ వరకు ఎంత బిజీగా ఏ పనిలో ఉన్నా కానీ మీ పనిని కొంచెం సేపు ప్రక్కన పెట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కారణం, ఇది మీ విశ్వాస జీవితానికి ఉపయోగకరంగా ఉండబోతుంది కాబట్టి. అలాగే రక్షణలో వెనుకకు దిగజారిపోయిన వారు కానీ, ఇతర క్రైస్తవ సహోదరులు, బంధువులు, ప్రియులు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పర్సనల్గా, వ్యక్తిగతంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వారిని దయచేసి ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడమని వారిని మీరు రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే వారి జీవితాల్లో కూడా ఈ యొక్క వీడియో చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. విషయంలోకి వెళ్తే కనుక ఏప్రిల్ 8, 2024 ఇదే సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖున ఒక సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది. అది చాలా భయంకరంగా ఉండబోతుంది. ఆ సూర్యగ్రహణం తర్వాత సంచలనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచ దేశాల్లో రాబోతున్నాయని ఇప్పటికే చాలామంది వారి యూట్యూబ్ ఛానల్స్లో వారికి ఉన్నటువంటి అవగాహనను, ఆలోచనను వారు వ్యక్తపరిచారు. ఏప్రిల్ 8, 2024 జరగబోయేటువంటి సూర్యగ్రహణం విషయంలో కూడా నా అభిప్రాయాన్ని, నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహన ద్వారా మిమ్మలను, మీ ఆత్మీయ జీవితాలను నేను పురుకొల్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏప్రిల్ 8న ఒక సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దాని ద్వారా ఏం జరగబోతుంది, ఆ సూర్యగ్రహణం తర్వాత ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన వస్తుంది అని అంటే, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం అంటే కళ్ళద్దాలు పెట్టుకొని దాన్ని చూడటానికి ఇష్టపడతారు, ఆరాటపడతా ఉంటారు. గూగుల్లో కానీ అనేక మంది, అనేక దేశాలకు చెందిన వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, వీఆర్ ఎగ్జైటెడ్ టు సీ దట్, అది
చూడటానికి మేము చాలా సంతోషపడుతున్నాం, చాలా ఆతృతగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కొంతమంది కేవలం 8న సంభవించబోతున్న ఈ సోలార్ ఎక్లిప్స్ మీద మాత్రమే వారి కాన్సంట్రేషన్ పెట్టారు. సో 8న ఓన్లీ సోలార్ ఎక్లిప్సేనా, ఇంకేమైనా జరగబోతుందా? 8వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరము ప్రపంచ ముఖ చిత్రంలో ఒక గొప్ప మార్పును తీసుకొని రాబోయేటువంటి సంఘటనలు అనేకమైనవి జరగబోతున్నాయి. అవి నేను మీతో పంచుకుంటాను. వాస్తవానికి 1700 శతాబ్దంలో, 1800 శతాబ్దంలో, 1900 శతాబ్దంలో, అదేవిధంగా 21వ శతాబ్దంలో ఇలాగా ఎవ్రీ 17, 18, 19, 20, 21st సెంచరీస్లో అమెరికా దేశం మీదకి అనేకమైనటువంటి లూనార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు అనేకమైనవి వచ్చాయి. అవి వచ్చిన తర్వాత ఆ దేశంలో చాలా మార్పులు కలగటం ప్రారంభించాయి. కేవలం అమెరికా దేశానికి మాత్రమే పరిమితం అయిపోకుండా ప్రపంచంలో లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. 162 ADలోనేమో లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం తర్వాత రోమన్ యుద్ధం ప్రారంభమైంది. 795 ADలో సాక్సాన్ యుద్ధం ప్రారంభమైంది. 1492 ADలో స్పెయిన్ దేశము యూదుల మీద యుద్ధం చేసింది చంద్రగ్రహణాల తర్వాత. 1948 ADలో ఇస్రాయేలు దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఒక దేశంగా ప్రకటించబడ్డది. 1967 ADలో చంద్రగ్రహణం తర్వాత 6 రోజుల పాటు ఇస్రాయేలు దేశం యుద్ధం చేసింది. అదేవిధంగా 2014, 2015 చంద్రగ్రహణాల తర్వాత యుద్ధాలు జరిగినట్టుగా అనిపించకపోయినప్పటికీ ఇసిస్ అనేటువంటి ఒక సంస్థ ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రగ్రహణాల తర్వాత ఎబోలా వైరస్, తర్వాత కరోనా వైరస్, కోవిడ్ వైరస్ అనేవి ఈ భూమండలం మీదకు వచ్చినట్లుగా మనము చరిత్రలో గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆఫ్టర్ ఎవ్రీ లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్, ప్రతి చంద్రగ్రహణం తర్వాత, ప్రతి సూర్యగ్రహణం తర్వాత ఏదో ఒక మలుపు అనేది, ఏదో ఒక మార్పు అనేది, ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన అనేది భూమి మీద ఉన్న దేశాలలో జరుగుతున్నట్లుగా మనము గమనించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఈ సంవత్సరాలతో పాటు ఈ వివరణ నేను మీకు ఇచ్చాను. ఏప్రిల్ నెల 8వ తారీఖు 2024 సంవత్సరంలో రాబోతున్న సూర్యగ్రహణం కూడా అమెరికా దేశంలో కొన్ని మార్పులు తీసుకురాబోతుందనేటువంటి సంఘటనను అనేక మంది స్కాలర్స్, విశ్లేషకులు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2017లో ఒక సోలార్ ఎక్లిప్స్ అనేది అమెరికా దేశం మీదకి వచ్చింది. అది వచ్చినప్పుడు సాలెం అనేటువంటి, జెరూసలేంలో సాలెం అనేటువంటి పదం ఏదైతే ఉందో, జెరూసలేం అనే పదంలో ఉన్న సాలెం అనేటువంటి పదం కలిగినటువంటి కొన్ని పట్టణాల మీదుగా ఆ యొక్క సూర్యగ్రహణం వచ్చినట్లుగా ఆ యారోని మీరు వీడియోలో చూడగలుగుతూ ఉన్నారు. అయితే 2024లో రాబోతున్న, రేపు 8వ తారీఖున రాబోతున్న సూర్యగ్రహణము నినివే అనేటువంటి పేర్లు కలిగిన పట్టణాలు అమెరికా దేశంలో కొన్ని ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో. వాటి మీద నుండి ఎలా రాబోతుందో కూడా మీరు వీడియోలో చూడగలుగుతూ ఉన్నారు. అయితే 2017లో వచ్చినటువంటి సూర్యగ్రహణం, 2024 రేపు 8వ తారీఖున రాబోతున్న సూర్యగ్రహణం కూడా ఈ అమెరికా దేశం మీద, నార్త్ అమెరికా దేశం మీద ఒక ఎక్స్ ఆకారాన్ని కలిగిస్తున్నట్లుగా మీరు చాలా స్పష్టంగా వీడియోలో చూడగలుగుతూ ఉన్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది అమెరికా దేశం మీద దేవుని యొక్క ముద్ర అని కొంతమంది అంటూ ఉన్నారు. ఒకవేళ అమెరికా దేశము పశ్చాత్తాపడకపోతే, తిరిగి దాని పాపమును విడిచిపెట్టి మరలా దేవుని వైపు తిరగకపోతే, అబార్షన్స్ విషయంలో కావచ్చు, ఆ దేశంలో విస్తరిస్తున్నటువంటి వికెడ్నెస్, దుస్తత్వం విషయంలో కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఆ దేశంలో ఉన్నాయి. ఒకప్పుడు దేవుని ఇల్లుగా, హౌస్ ఆఫ్ గాడ్గా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశం ఈవేళ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో అది బ్రతుకుతూ ఉంది. అది పశ్చాత్తాపడకపోతే గనక కొంతమంది ఏమంటున్నారంటే ఈ సూర్యగ్రహణం తర్వాత అమెరికా దేశం మీదకు దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అమెరికా దేశం దగ్గరే దేవుని యొక్క తీర్పు ప్రారంభమై
ప్రపంచ దేశాలకు రాబోతుంది అని అనేక మంది అనుభవజ్ఞులు, విశ్లేషకులు, స్కాలర్స్ చెప్తున్నట్లుగా అనేకమైన వార్తలను మనము గమనించగలుగుతూ ఉన్నాం. సాధారణంగా ఏ దేశం మీదైతే ఈ సూర్యగ్రహణం వస్తుందో ఆ దేశం మీద ఒక భయంకరమైనటువంటి చెడు సంకేతము ప్రకటించబడ్డట్టుగా గత సంవత్సరాలలో వచ్చినటువంటి సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, గత సంవత్సరాల్లో కలిగినటువంటి యుద్ధాలు, రకరకాల పరిణామాలను బట్టి అంచనా వేస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు రేపు 8వ తారీఖున నార్త్ అమెరికా దేశాన్న రాబోతున్నటువంటి దేశం మీద రాబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణం అనేది ఒక చెడు నిదర్శనం, ఒక బ్యాడ్ సైన్ అన్నమాట. సో ఆ విషయమై కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఇది బ్యాడ్ సైన్గా ఉండబోతుంది అని అంటే, నేను గ్రహించిన కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది స్కాలర్స్, దైవజనులు వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఈ 8వ తారీఖున సోలార్ ఎక్లిప్స్ తర్వాత, సూర్యగ్రహణం తర్వాత గోగు మగోగు యుద్ధానికి ఎహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో ఉన్న ఆ యుద్ధ నమూనాని సంపూర్ణం చేయటానికి రష్యా దేశము, టర్కీ దేశము కూడా ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళటానికి అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి అనేటువంటి విశ్లేషణ ఒకటి ఉంది. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, దైవ సేవకులైనటువంటి వారు, ఆ దేశంలో చెందినటువంటి వారు, ఆ దేశానికి చెందినటువంటి వారు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 ముద్రలు విప్పబడటం ప్రారంభమవుతాయి ఈ సోలార్ ఎక్లిప్స్ తర్వాత అని అంటూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ఆ సీల్స్ అన్నీ కూడా 7 ముద్రల్లో కొన్ని ఓపెన్ అయిపోయాయి అని కొంతమంది అంటారు. ఎవరి అభిప్రాయం ఏదైనప్పటికీ కూడా జరగబోయే దాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరికి వాళ్ళే స్కాలర్స్, శాస్త్రవేత్తలు, దైవజనులు వారంతట వారు వేస్తున్నటువంటి అంచనాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. సో 7 ముద్రలు తెరవబడతాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. అమెరికా దేశం మీద నుండే అక్కడే ప్రారంభమై అక్కడి నుండే దేవుని ఉగ్రత, తీర్పు అనేది ప్రపంచ దేశాలకు రావటానికి ఇది ఒక సంకేతం, ఇది ఒక బ్యాడ్ సైన్ అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొంతమంది కొంచెం ముందుకు వెళ్ళి ఈ సోలార్ ఎక్లిప్స్ తర్వాత ఇస్రాయేల్ దేశము 3వ దేవాలయము, మందిరము కట్టడానికి ఆ ఎర్రని పేలు, రెడ్ హైఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలి అర్పించడానికి టెంపుల్ ఇన్స్టిట్యూట్కి ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళాయని కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమంది దైవ సేవకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళకున్న అనుభవములో నుండి ఈ ఏప్రిల్ నెల 8వ తారీఖు 2024 సంవత్సరంలో సంభవించబోయే ఈ సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం తర్వాత ఒక భయంకరమైన, అమెరికా దేశం ఎన్నడూ చూడని ఒక భయంకరమైన భూకంపం ఆ దేశంలో రాబోతుందని, వెస్ట్ కోస్ట్ని ఈస్ట్ కోస్ట్ని కనెక్ట్ చేసేటువంటి బ్రిడ్జెస్ అన్నీ తెగిపోతాయని, ఫుడ్ సప్లై, ఆహార పదార్థాలు అక్కడి నుంచి ఇక్కడికి అందించబడటానికి అనుకూలత లేని విధంగా ఏ ప్రాంతంలో అయితే ఆ భూకంపం రాబోతుందో ఆ ప్రాంతంలో 78% to 88% వరకు సంపూర్ణంగా డిస్ట్రాయ్, నాశనం, పూర్తి నాశనం అయిపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి భయంకరమైన భూకంపం అనేది ఈ 8వ తారీఖున రాబోయే సూర్యగ్రహణం తర్వాత అమెరికా దేశంలో రాబోతుందని చెప్పి కొంతమంది వారికి ఉన్నటువంటి అనుభవాలు, ఆలోచనలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి కొంతమంది స్కాలర్స్, అదేవిధంగా దైవ సేవకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏప్రిల్ నెల 8వ తారీఖున అమెరికా దేశంలో అందరూ కళ్ళద్దాలు పెట్టుకొని చక్కగా చూసి ఆస్వాదించడానికి ఆయా ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి తరలి వెళ్ళటానికి సిద్ధపడ్డట్టుగా అనేక మంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. అదొక సంబరంగా తీసుకుంటున్నారు. కానీ దాని వెనకాతల ఏమైనా జరగొచ్చేమో అనేటువంటి కోణంలో మాత్రం అనేకులు ఆలోచన చేయలేకపోతున్నారు. ఇంకా మనం అనేకమైన విషయాలు అసలు 8వ తారీఖు ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడబోతున్నాం. అయితే 8వ తారీఖున జరగబోతున్న ఆ సూర్యగ్రహణానికట ఆల్రెడీ నేషనల్ సెక్యూరిటీ యూనిట్ నుంచి కొంత ట్రూప్స్ని అమెరికా దేశం ఆల్రెడీ ఆ ప్రాంతాలకి, ఇలినాయిస్ అనేటువంటి ఆ ప్రాంతాలకి ట్రూప్స్ని పంపించినట్లుగా, డిప్లాయ్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది, వార్తల్లో వస్తూ ఉంది. ఆ అధికారులు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చెప్తున్నారట, మీ కార్స్లో, వెహికల్స్లో ఎక్స్ట్రా ఫ్యూల్ ఉంచుకోండి, ఆహార పదార్థాలను ఎక్కువగా కొనుక్కొని నిల్వ ఉంచుకోండి అని
చెప్తున్నారట. ఎందుకనంటే చాలామంది వస్తారు కదా, అవి దొరకకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆ ట్రూప్స్ రావటము, ఆహార పదార్థాలు కొనిపెట్టుకొని ఉంచుకోమండము, వెహికల్స్లో ఎక్సెస్ ఫ్యూయల్ నింపుకొని ఉంచుకోమండం, ఇవన్నీ మంచి అనుకుంటే మంచిగా మాత్రమే కనబడతాయి. ఒకవేళ ఏవైనా ప్రమాద హెచ్చరికలా అని ఆలోచిస్తే మాత్రం ఏదో సంథింగ్ జరుగుతుంది అనేటువంటి విషయం అయితే చాలా జాగ్రత్తగా మనము గమనించగలుగుతా ఉన్నాం. సో ఇక్కడితో 8వ తారీఖుతో అమెరికా దేశంలో రాబోతున్నటువంటి ఆ సూర్యగ్రహణం అనేటువంటి ఆ టాపిక్ని కంక్లూడ్ చేస్తే అంతటితో 8వ తారీఖున జరగబోయేది అయిపోయిందా అని అనుకుంటే కనుక 8వ తారీఖున జరగబోయేది అక్కడితో అయిపోలేదు. 8వ తారీఖున జరగబోయేది అక్కడితో అయిపోలేదు. మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. CERN అనేటువంటి ఒక సంస్థ ఉంది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అనేటువంటి ఆ సంస్థ, CERN అనేటువంటి సంస్థ 10,000 మంది సైంటిస్టులను కలిగి ఉండి 10,000 మంది సైంటిస్టులతో అనేకమైన ల్యాబొరేటరీస్, యూనివర్సిటీస్ అండ్ ఇంచుమించుగా సుమారుగా ఒక 100 దేశాలు కలిపి ఆ సంస్థ ద్వారా, CERN అనేటువంటి సంస్థ ద్వారా ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. అయితే రేపు ఏప్రిల్ నెల 8వ తారీఖునే వాళ్ళు ఒక పెద్ద రీసెర్చ్ని చేయబోతూ ఉన్నారు, ప్రయోగాన్ని చేయబోతున్నారు. ఆ ప్రయోగం కోసం $4.7 బిలియన్ వెచ్చించారు. ఆ ధనం ఎక్కడిది అని అంటే ఇండియా, ఫ్రాన్స్, యూకే, స్పెయిన్ ఇటువంటి దేశాల దగ్గర నుండి సమకూర్చబడినటువంటి ధనం అది. $4.7 బిలియన్, 4.7 బిలియన్ రూపీస్ కాదు, $4.7 బిలియన్ వెచ్చించి వాళ్ళు ఈ ప్రయోగాన్ని చేయబోతున్నారు. ఇంతకీ ఈ ప్రయోగం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏం కనుక్కోబోతున్నారు అనే విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఈ యొక్క ప్రయోగం ద్వారా డార్క్ మ్యాటర్ అండ్ గాడ్ పార్టికల్, ఇంచుమించుగా రెండు ఒకటే అనుకోండి, డార్క్ మ్యాటర్, గాడ్ పార్టికల్ అనేటువంటి దాని మీద ఈ రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటి గాడ్ పార్టికల్ అంటే ఫిజిక్స్కి సంబంధించిన విషయాలు ఇవి. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి ఒక థియరీ ఉంది. చాలా సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఒక స్మాల్ పాయింట్, ఒక చిన్న పాయింట్ నుంచి దట్టమైనటువంటి ప్రాంతంలో నుండి, ఒక డెన్స్ పాయింట్ నుంచి ఒక విస్ఫోటం జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అన్నమాట. ఆ విస్ఫోటం ఒక పెద్ద పేలుడుగా జరిగితే ఆ పేలుడులోని కొన్ని పార్టికల్స్ రిలీజ్ అయ్యి వాటి వలనే నక్షత్రాలు, ఈ విశ్వమంతా వ్యాపించింది, ప్రారంభమైంది. ఈ విశ్వమంతా ఉనికిలోకి రావటానికి ఆ బిగ్ బ్యాంగ్, ఆ గొప్ప పేలుడు విస్ఫోటమే కారణం అనేటువంటి ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒకటి ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ $4.7 బిలియన్ స్పెండ్ చేసి ఈ సైంటిస్టులు అంతా 10,000 మంది సైంటిస్టులు, 100 దేశాలు, యూనివర్సిటీస్, ల్యాబ్స్ అన్నీ కలిపి వీళ్ళు చేసేది ఏంటంటే ఆ గాడ్ పార్టికల్ ఏంటి, కొంతమందికి అర్థం అవటానికి చెప్తున్న కృష్ణ పదార్థం అని అంటారు. ఆ గాడ్ పార్టికల్ ఏంటి, ఆ డార్క్ మ్యాటర్ ఏంటి, ఆ ఫస్ట్ ప్రారంభమైన పార్టికల్ ఏంటి, అది కనుగొంటే గనక మనం ఈ విశ్వం అంతటికి మూలాలను కనుగొనొచ్చు అని చెప్తూ ఒకరిద్దరు సైంటిస్టులు వ్యక్తపరిచిన విషయం ఏంటంటే వాళ్ళు చదువుకున్న చదువును బట్టి ఆ గాడ్ పార్టికల్ అనేది తెలిస్తే గనక మనం ఒక కొత్త విశ్వాన్ని, యూనివర్స్ని కనిపెట్టొచ్చు, లేకపోతే క్రియేట్ చేయొచ్చు అనేటువంటి భావన వాళ్ళకి కలిగిందట. సో మొత్తానికి ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని బేస్ చేసుకొని ఒక కొత్త విశ్వాన్ని కనిపెట్టడానికి వీళ్ళు ప్రారంభించారు, సన్నాహాలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దు అయినటువంటి జెనీవా అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ప్రయోగాన్ని వీరు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అని ఆలోచిస్తే కనుక ఆ జెనీవా అనే ప్రాంతంలో మీరు చూడొచ్చు వీడియోలోని 27 కిలోమీటర్ల సర్కంఫరెన్స్, ఆ గుండ్రని గీత ఏదైతే ఉందో అది 27 కిలోమీటర్ల వైశాల్యం అన్నమాట. 27 కిలోమీటర్లు ఆ వైశాల్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు భూమి కిందన 574 అడుగుల లోతులో ఒక టనల్, సొరంగం లాంటి దాన్ని కట్టి దాంట్లో అక్కడ ఆ సొరంగంలో సూపర్ కండక్టర్స్ అనే మ్యాగ్నెట్స్ యూజ్ చేసి 2 ప్రోటాన్స్ని
ఆ స్వరంగం లోపల సూపర్ కండక్టర్స్ అనే మ్యాగ్నెట్స్ని యూజ్ చేసి ఆ స్వరంగం లోపల ఎల్హెచ్సి అనగా లార్జెస్ట్ హాడ్రాన్ కొలైడర్ అనేటువంటి ఆ పద్ధతి ద్వారా 2 ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకునేటట్టుగా చేస్తారట. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఆ 2 ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకునేటప్పుడట వాటిలో నుండి ఒక పేలుడు కలిగి ఆ పేలుడులో అనేకమైన పార్టికల్స్ అనేవి రాబోతున్నాయి బయటికి. వాటి ద్వారా డార్క్ మ్యాటర్ని కానీ గాడ్ పార్టికల్ని కానీ ఈ విశ్వానికి మూలమైన దాన్ని మనం కనుగొనవచ్చు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంది. ఇంతకీ ఆ 27 కిలోమీటర్లు ఆ టనల్ స్వరంగం లోపల సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ద్వారా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఆ కణాలు ప్రోటాన్స్ యొక్క ఆ స్పీడ్ని వేగాన్ని వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేస్తారట. జాగ్రత్తగా నేను చెప్పే మాట వినండి. కన్ను ఇలా రెప్ప వేసి తెరిచేలోపు కన్ను రెప్ప పాటులోని ఆ 27 కిలోమీటర్లు టనల్ లోపల ఆ ప్రోటాన్స్ ఏవైతే వాళ్ళు ప్రయోగించబోతున్నారో కొలిజన్కి కొలైడ్ 2 ఒకదానితో ఒకటి కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ 27 కిలోమీటర్ల టనల్ లోపల కన్ను మూసి తెరిసే లోపలట ఆ ప్రోటాన్స్ 11,245 సార్లు ఆ 27 కిలోమీటర్లు చుట్టే అంత వేగంతో తిరిగి ఢీ కొట్టుకోబోతున్నాయట. నేను చెప్పే విషయం అర్థమైందా? 27 కిలోమీటర్లు కన్ను మూసుకొని తెరిసే లోపల ఒక రౌండ్ కాదు, కన్ను మూసుకొని తెరిసే లోపల 11,245 రౌండ్లు తిరిగి అంత వేగంతో ఢీ కొట్టుకోబోతున్నాయట. సో వాళ్ళేమంటున్నారంటే అలా చేసి కానీ ఆ పేలుడును కానీ మనం కలిగించగలిగితే గాడ్ పార్టికల్ అన్నది తెలుస్తుంది. అది తెలిస్తే ఈ విశ్వానికి అనేకమైన సంగతులు అర్థమవుతాయి. కొత్త యూనివర్స్ని కూడా మనం కనుగొనవచ్చు, లేకపోతే క్రియేట్ చేయొచ్చు. ఈ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మహా అయితే దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఆ సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ఒకవేళ అవి చెడిపోతాయేమో తప్ప అంతకుమించి పెద్దగా నష్టమేమి రాదు. ఒకవేళ అవి చెడిపోతే గనక ఈ ప్రాజెక్ట్ ఏమో $4.7 బిలియన్ డాలర్స్తోని చేస్తున్నారు. ఒకవేళ అవి చెడిపోయి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే గనక మరలా ఇంకొక రీసెర్చ్ చేయటానికి, ఇంకొక ప్రయోగం చేయటానికి $10 బిలియన్ ప్రాజెక్ట్తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత డబ్బు అయినా కానీ మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు పెట్టి ఈ విషయాన్ని కనుక్కోవాలన్న దానిలో వారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల ఏమీ నష్టం లేదని అంటున్నారు. కానీ ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య ఉంటుంది కదా. అలాగే కొంతమంది ఏమని అంటున్నారంటే ఒకవేళ ఈ యొక్క ప్రోటాన్స్ను ప్రయోగించే విషయంలో ఏదైనా ప్రమాదం జరిగి కానీ అక్కడ పెను విస్ఫోటం జరిగితే గనక పరిస్థితులన్నీ అనుకున్నట్టుగా అవ్వకుండా ఏదైనా విస్ఫోటం జరిగితే గనక వీళ్ళంటారు, ఆ సైంటిస్టులు అంటున్నారు అబ్బెబ్బా అలాగేం జరగదు అని అంటున్నారు. జరగదు అని గ్యారంటీగా చెప్పటానికి అసలు ఇంత పెద్ద స్థాయిలో అటువంటి ప్రయోగం ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. జరగదని ఎలా చెప్పేస్తారు? జరిగే అవకాశం ఉంది. సో కొంతమంది అంటున్నారు అలా కానీ జరిగితే కనుక మ్యాన్ మేడ్ బ్లాక్ హోల్స్ అనేవి, అంటే అవి ఎంత డీప్గా ఉంటాయో మీరు వీడియోలో చూస్తున్నారు. బ్లాక్ హోల్ అనేది ఎలా ఉంటుందో, అవి ఎంత డీప్గా ఉంటాయో అంచనా వేయలేని బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్ హోల్స్లో నుంచి రేడియేషన్ అనేది బయటకు వచ్చి బయట ఉన్న ప్రజలకు అనారోగ్య సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులు కలగొచ్చు. ఆ బ్లాక్ హోల్స్ వల్ల, మ్యాన్మేడ్ బ్లాక్ హోల్స్ వల్ల భూమే నాశనమైపోయే ప్రమాదకరమైనటువంటి డూమ్స్ డే, వినాశనాన్ని కలిగిస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని మీరు కొని తీసుకొస్తున్నారని కొంతమంది వారిని హెచ్చరిస్తున్నా, చేయొద్దని వారిస్తున్నా వారి ప్రయోగాలు వారు చేస్తూ ఉన్నారు. బ్లాక్ హోల్ అనే దానిలో ఒక మనిషి పడ్డాడు అనుకోండి, నూడిల్స్ అనేవి ఎలా సాగుతాయో అలాగా నిలువుగాను అడ్డుగాను మనిషి సాగిపోతాడనమాట. అది ఎంత లోతు ఉంటుందో, దాని అంతం ఎక్కడ ఉంటుందో కూడా బ్లాక్ హోల్ది అంచనా వేయటానికి వీలు లేదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ మాస్ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు రీసెర్చ్ చేయడానికి అవకాశము లేనటువంటి పరిస్థితులు దాంట్లో ఉంటాయన్నమాట. అయితే మీరంతా కలిసి ఈ భూమిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. ఇంతకీ ఈ సర్న్ అనేటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ ప్రయోగం గురించి మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానో తెలుసా? ఈ ప్రయోగాన్ని కూడా రేపు ఏప్రిల్ నెల 8వ తారీఖునే చేయబోతున్నారు. ఏప్రిల్ నెల 8వ తారీఖున సూర్యగ్రహణం నార్త్ అమెరికాలో. ఏప్రిల్ నెల 8వ తారీఖున
సర్న్ అనేటువంటి ఈ సంస్థ ఏప్రిల్ నెల 8వ తారీఖునే ఈ ప్రయోగం చేయబోతుంది. ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం గమనించాలి. అసలు ఈ ప్రయోగం జరుగుతున్నటువంటి ప్రాంతం ఎక్కడ, జెనీవాలో ఎక్కడ అని అంటే గనక, ఆ రోజుల్లో ఇంతకుముందు దినాలలో కొన్ని సంవత్సరాల క్రితం బ్రతికినప్పుడు ప్రజలు ఏ ప్రాంతాన్నైతే పాతాళ ముఖద్వారం అని పిలిచేవారో, గేట్వే ఆఫ్ ది అండర్ వరల్డ్ హెల్ అని పిలిచేవారో, ఆ పాతాళపు ముఖద్వారంగా పిలువబడుతున్నటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడే ఈ రీసెర్చ్ని కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాంతాన్ని అయితే పాతాళ ముఖద్వారం అని వారు పిలిచేవారో అక్కడ సెయింట్ జీనస్ పాలీ యొక్క మందిరం లాంటిది కనబడుతుంది. మీరు వీడియోలో చూడగలుగుతూ ఉన్నారు. ఈ పాలీ, సెయింట్ జీనస్ పాలీ అనేటువంటి ఆ పదంలో అపోలో అనేటువంటి పదం కలుస్తున్నట్లుగా గ్రీకు భాషలో గమనించగలుగుతున్నాం. అదే ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరం ఎక్కడుందో ఆ ప్రాంతంలోనే అపోలో అనేటువంటి గ్రీకు దేవుణ్ణి ఆరాధించేవారట. సర్వశక్తులు నిగూఢమై గుప్తములై ఉన్న దేవుడుగా అపోలో అనేటువంటి గ్రీక్ దేవుడు అక్కడ వారు ఆరాధిస్తూ ఉండేవారు, ఆరాధించబడేవాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అపోలో అనేటువంటి దేవుడు ఆరాధించబడిన చోటే వాళ్ళు ఈ పెను విస్ఫోటాన్ని కలిగించేటువంటి ప్రయోగాన్ని, బ్లాక్ హోల్స్ని కలిగించేటువంటి అవకాశం ఉన్న ఈ ప్రయోగాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక సంగతి బైబిల్లో గమనిద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు మనం గమనిస్తే గనక, ద కీ ఆఫ్ హేట్స్ అండ్ హెల్, పాతాళపు తాళం ఇవ్వబడ్డది. ఆ తాళం ఓపెన్ చేసినప్పుడు ఆ అగాధంలో నుండి ఒక పొగలాంటిది బయటకు వచ్చింది, మిడతల దండు వచ్చింది. ఆ మిడతలకు తేలు తోకలు లాంటి తోకలు ఉన్నాయి. ఆ మిడతలకు స్త్రీల జుట్టు వంటి జుట్టు ఉంది. 5 నెలల పాటు సలుపు పోటుతో మనుషులను కుట్టి బాధ పెట్టడానికి వాటికి అవకాశం ఇవ్వబడ్డది అని చెప్పి ఏ సంగతులైతే రాయబడ్డాయో ఆ సంగతులన్నీ గమనిస్తూ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలోనికి వస్తే గనక అక్కడ అపోలియోన్ అనేటువంటి పదం, అనగా నాశనం చేయువాడు అనేటువంటి పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ ప్రయోగం చేస్తున్న సైట్లో అపోలో అనేటువంటి గ్రీకు దేవుడు ఆరాధించబడేవాడు. ప్రకటన గ్రంథంలో ఆ తాళం ఎవరికి ఇవ్వబడ్డది? ఆ అగాధం యొక్క తాళము తెరిచిన తర్వాత అందులో నుండి ఆ తాళము ఎవరికి ఇవ్వబడ్డది? ఆ మిడతల దండు సైన్యానికి లీడర్ అయిన వాడి పేరు అపోలియోన్ అనేటువంటి ఆ మాటలు అక్కడ గమనిస్తున్నాం. ఒకవేళ ఆ విస్ఫోటము వలన ఏమైనా పెను నష్టాలు కలిగి ఏమైనా బ్లాక్ హోల్స్ క్రియేట్ అయితే గనక అగాధం యొక్క ద్వారాలు తెరవబడ్డట్టే, ఆ అవకాశాన్ని వీళ్ళే కల్పించినట్టే అని కొంతమంది దైవభక్తి కలిగిన శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ సర్న్ అనేటువంటి ఈ సంస్థ ప్రయోగం అయితే ఖచ్చితంగా చేస్తుంది. వారు ఎంత మాత్రం కూడా వారి ప్రయోగాన్ని ఆపబోవటం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ ప్రయోగాన్ని కూడా రేపు ఏప్రిల్ 8వ తారీఖుని సూర్యగ్రహణం రోజే వాళ్ళు కూడా ఆ ప్రయోగాన్ని చేయబోతున్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా, మన భారతదేశం, ఇండియా కూడా ఈ గొప్ప ప్రయోగంలో భాగమై ఉంది. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఒకసారి ఈ యొక్క రీసెర్చ్ చేద్దామని అంగీకరించి వీళ్ళంతా ఒక టర్మ్స్ పెట్టుకొని, ఒక కండిషన్స్ పెట్టుకొని, ఒక అండర్స్టాండింగ్కి వీళ్ళంతా వచ్చిన తర్వాత భారతదేశం సైంటిస్టులంట సర్న్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ దగ్గర, రీసెర్చ్ సెంటర్ దగ్గర పెట్టడానికి అని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చారంట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే కనుక మీరు వీడియోలో చూడగలుగుతూ ఉన్నారు. శివుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉన్న బొమ్మ ఇండియా గిఫ్ట్ ఇస్తే ఆ ఆఫీస్ ముందు ఆ బొమ్మను ప్రతిష్ఠించారు, ఆ స్టాట్యూ పెట్టారు. అయితే ఆ స్టాట్యూ మీద ఏమని రాయబడ్డదో ఇంగ్లీష్లో మీరు వీడియోలో చూడగలుగుతున్నారు. దాన్ని మీకు అర్థం అవటానికి నేను తెలుగులో చెప్తున్నాను. శివానంద లహరి 56వ శ్లోకంలో, ఆదిశంకర రాసినటువంటి శివానంద లహరి 56వ శ్లోకంలో ఉన్నటువంటి మాటే అక్కడ రాయబడ్డది. విశ్వాన్ని సృష్టించిన సకల శక్తిగల నటరాజ, ఆనంద తాండవలో సాయంత్రము నాట్యము చేయువాడా, నీకు మేము మ్రొక్కుతున్నాం, నీకు నమస్కరిస్తున్నాం అనేది రాయబడ్డట్టుగా ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూడగలుగుతూ ఉన్నారు. సో ఈ బొమ్మను సర్న్ ఆఫీస్ దగ్గర దీన్ని ప్రతిష్ఠించారు. భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆ పక్కనే మీరు వీడియోలో చూడగలుగుతున్నారు ఇంకొక ప్లేక్ కూడా ఉంది, ఒక రైటింగ్ ఉంది. ఏమనంటే, ఈ పార్టికల్స్ అన్నీ సృష్టిలో, యూనివర్స్లో ఎలా డాన్సింగ్ చేస్తూ ఉన్నాయో, శివుడు నటరాజు కాబట్టి
దీనంతటికి కారణము మూలము శివుడే అనేటువంటి ఒక అవగాహనను, అండర్స్టాండింగ్ని, స్టేట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఒక ప్లే కూడా అక్కడ పెట్టబడి ఉంది. నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా ఒక క్రైస్తవ శాస్త్రవేత్త వెళ్ళి ఒక 10 ఆజ్ఞలు పలకను కానీ ఇస్తే కనుక అక్కడ పెట్టేవారా అంటే ఖచ్చితంగా పెట్టేవారే కానే కాదు. కానీ ఇది మాత్రం, ఈ గిఫ్ట్ని మాత్రం అక్కడ ప్రతిష్ఠించారు. దాని ముందు క్లాప్స్ కొడుతున్నట్టుగా మీరు వీడియోలో చూడొచ్చు, సంతకాలు అవి పెడుతూ ఉన్నట్టుగా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా, ఈ సర్న్ లోగో ఏదైతే ఉందో, CERN లోగో ఏదైతే ఉందో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. వీడియోలో మీరు చూడగలుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ లోగో గురించి వీళ్ళు ఇచ్చేటువంటి, ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే, కణంని త్వరపెడుతూ, త్వరను గుర్తు చేస్తూ, ఫోర్స్ని మేము ప్రొజెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా, పార్టికల్ యాక్సలరేషన్ రిప్రజెంటేషన్కి గుర్తుగానే మేము ఈ బొమ్మను లోగోగా ఎన్నుకున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ బొమ్మని మీరు జాగ్రత్తగా గమనించండి, అందులో 3 ఆరులు ఉన్నాయి. దాన్ని మనం సెపరేట్ చేస్తే కనుక, లోగోలో ఉన్నటువంటి ప్రతిదాన్ని సెపరేట్ చేస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, 666 నెంబర్ వస్తూ ఉంది. అబ్బాయి ఇది కానే కాదు అని అంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి వెనకాతల ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ, ఏదో జరుగుతూ ఉంది. అది మనము గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 8వ తారీఖునే ఈ సర్న్ వాళ్ళు కూడా ఈ ప్రయోగం చేస్తున్నారు. నెంబర్ 1, 8వ తారీఖున సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం. నెంబర్ 2, 8వ తారీఖునే ఈ సర్న్, ఏప్రిల్ నెల 8వ తారీఖునే సర్న్ వాళ్ళు చేయబోయేటువంటి ఈ ప్రయోగం. నేను ఒక విషయం చెప్తాను. ఏదైనా తోటలో మానవుడు పడిపోయినప్పుడు పాపపు స్థితిలోనికి ఒక పాఠం నేర్చుకోవాలి కదా. జలప్రలయంలో ఒక పాఠం నేర్చుకోవాలి. బాబేలు గోపురం కట్టేటప్పుడు జరిగిన పరిస్థితుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రాబడ్డప్పుడు, స్వాతంత్రం ఇవ్వబడ్డప్పుడు అప్పుడు కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు మానవుడికి ఎన్ని పాఠాలు నేర్పుతున్నా ఇప్పటికొచ్చి మానవుడు దేవుని విషయంలో ఆ పాఠాలను నిర్లక్ష్యం చేశాడే తప్ప నేర్చుకోలేదు. ఏమంటే $4.7 బిలియన్ పెట్టి ఆ గాడ్ పార్టికల్ ఏంటి, విశ్వం అంతట్లో ఆ పెద్ద పేలుడు రావటానికి, ఆ తర్వాత ఆ పేలుడులో నుండి సూర్య చంద్ర నక్షత్రాలు సంథింగ్ యూనివర్స్ అంతా రావటానికి కారణం ఏంటనేది దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, ప్రయోగం చేసి, రీసెర్చ్ చేసి తెలుసుకోవటానికి ఇంత తతంగం అవసరం లేదు. బైబిల్లో సృష్టి అంతా ఎలా వచ్చిందో, విశ్వం ఎలా సృష్టించబడ్డదో రూపాయి ఖర్చు లేకుండానే వివరంగానే దేవుడు చెప్పాడు. వీళ్ళు నమ్మరు. నేను అంటాను, మరలా వీళ్ళు చేసేటువంటి 8వ తారీఖున, రేపు 8వ తారీఖున వీరు చేసేటువంటి ప్రయోగంతో వీళ్ళు దేవునితో ఆటలు ఆడుతున్నారు అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు ఉద్దేశం కాదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఎన్ని పాఠాలు దేవుడు నేర్పించినా నేర్చుకోకుండా మరలా దేవునితో ఆటలాడడం అంత మంచిది కాదు. దేవునికి లోబడి సరెండర్ అయి జీవించడం అనేది మానవునికి చాలా శ్రేష్టం అనేది నా అభిప్రాయం. ద థర్డ్ థింగ్, మూడో విషయం కూడా, నాసా రేపు ఏప్రిల్ నెల 8వ తారీఖున సౌండింగ్ రాకెట్స్ని, 3 రాకెట్స్ని నాసా సంస్థ ప్రయోగించబోతుంది. 8వ తారీఖునే సూర్యగ్రహణం, 8వ తారీఖునే సర్న్ వాళ్ళ యొక్క ప్రోటాన్స్ని కొలైడ్ చేయటానికి వాళ్ళ ప్రయోగం వాళ్ళు చేస్తున్నారు. 8వ తారీఖునే నాసా కూడా 3 సౌండింగ్ రాకెట్స్ని ప్రయోగించబోతూ ఉన్నారు. వాస్తవానికి అట్మాస్ఫిరిక్ పర్టర్బేషన్ అరౌండ్ ఎక్లిప్స్ పాత్ అనేటువంటి పదాన్ని వీళ్ళు ఆ 3 రాకెట్స్కి పేరు పెట్టడం జరిగింది. దాన్ని మనం షార్ట్ కట్ చేస్తే కనుక APEP, అపెప్ అనేటువంటి పదం వస్తూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ సూర్యగ్రహణం రాబోతుంది కదా, ఆ సూర్యగ్రహణంలో ఏం జరగబోతుందా అనే విషయాలు మేము పరిశోధించడానికే ఈ రాకెట్స్ని మేము రిలీజ్ చేస్తున్నాం తప్ప దీని వెనక ఆంతర్యం ఏమీ లేదు అని వారు మాట్లాడుతున్నారు. కానీ ఎపెప్లో వారు పెట్టినటువంటి పర్టర్బేషన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదానికి అర్థం ఏంటి అని అంటే కలవరము, కన్ఫ్యూషన్, గలిబిలి, అలజడి, గందరగోళం అనే అర్థం. సో APEP, అపెప్ అనే పదం కేవలం వారు 3 రాకెట్లకి పెట్టిన పేరుతో సరిపెట్టుకుంటే సరిపోతుంది అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఈజిప్టియన్స్కి, ఐగుప్తీయులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు, స్టార్స్ అండ్ లైక్ దాట్. సో వాటన్నిటిలో ఐగుప్తీయులు ఒక ఘట్ట సర్పాన్ని ఆరాధించేవారు, స్నేక్ గాడ్ అని ఒక ఘట్ట సర్పాన్ని ఆరాధించేవారు. మీరు వీడియోలో కూడా కొన్ని బొమ్మలు చూడొచ్చు.
చిత్రాలను మీరు చూడొచ్చు. అయితే ఈ ఘట సర్పాన్ని వారు ఏమనేవారంటే గాడ్ ఆఫ్ కెయాస్. కెయాస్ అంటే గందరగోళము, గలిబిలి, కన్ఫ్యూజన్, అలజడి కలిగించే దేవుడిగా ఆ సర్పాన్ని పిలుస్తూ ఉండేవారు. వారు ఆ సర్పాన్ని, ఘట సర్పాన్ని గాడ్ ఆఫ్ కెయాస్గా పిలుస్తూ దాన్ని ఆరాధన చేసేవారు కాదు, కానీ దాన్ని శాంతపరచడానికి కొన్ని రిచువల్స్ని, కొన్ని పూజల్ని చేస్తూ ఉండేవారు. ఈ ఘట సర్పం యొక్క పేరేంటో తెలుసా? ఐగుప్తీయులు పెట్టుకున్న పేరు. దాని పేరు కూడా ఏపీఈపి, అపెప్. రేపు 8వ తారీఖున ప్రయోగించబడుతున్న రాకెట్లు, 3 రాకెట్ల పేర్లు ఎపెప్పే. ఆ ఘట సర్పం పేరు కూడా ఎపెప్పే. ఎందుకని ఆ పర్టర్బేషన్ అనే పదంలో కూడా కలవరం, గందరగోళం అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. అయితే దీని వెనకాతల ఒక స్టోరీ ఉంది. ఏమనంటే ఐగుప్తీయులు రా, ఆరే రా, రవి, రవిలో రా తెలుసు కదా, రా. రా అనగా సూర్యుడు అని అర్థం ఐగుప్తీయులకి. సూర్యుడిని దేవుడిగా పిలుచుకునేవారు. సూర్యదేవునికి రా అని పేరు పెట్టుకున్నారు. రా, రవి అనే పదం దాంట్లో నుండే ఈ మధ్య కాలంలో వరల్డ్ రిలీజియన్స్ని నేను మా బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు కూడా చెప్పిన కొన్ని సందర్భాల్లో ఈ పేర్లన్నీ కూడా ప్రస్తావనలోకి వచ్చాయి. రైట్. అయితే ఒక రోజు రా అనగా సూర్యుడు పడవేసుకొని యూనివర్స్ అనే విశ్వ సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడట. యూనివర్స్ అనే సముద్రంలో, విశ్వ సముద్రంలో పడవేసుకొని సూర్యుడు ప్రయాణం చేసి వెళ్తుంటే చీకటి పడ్డాకట ఈ ఘట సర్పం వచ్చేసి ఆ ప్రయాణాన్ని గలిబిలి చేస్తూ, గందరగోళం చేస్తూ రా అనగా సూర్యుడిని మింగేసిందట. ఇదొక స్టోరీ. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఘట సర్పాన్ని శాంతపరచడానికి వీళ్ళు రిచువల్స్ చేస్తూ ఉండేవారనమాట. అయితే వింతగా ఆ 3 రాకెట్లు, సౌండింగ్ రాకెట్స్కి అపెప్ అనే పేరు పెట్టి, లేదు ఇది కేవలం ప్రయోగానికే అని అంటున్నారు. ఒకవేళ దీని వెనకాతల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా? ఘట సర్పానికి నిదర్శనం కదా, ఏమన్నా ఆంతర్యం ఉందా? 8వ తారీఖునే ఆ రాకెట్లను కూడా ప్రయోగించబోతున్నారు. ఏప్రిల్ నెల 8వ తారీఖు ప్రపంచ దేశాల చరిత్రలో పెను గొప్ప మార్పులు తీసుకొని రాబోతున్నాయి అనటానికి ఇదే ఒక నిదర్శనం. అయితే 4వ విషయం, 8వ తారీఖున ఇంతటితో అయిపోయిందా ఏప్రిల్ 8వ తారీఖున అంటే కాదు. 4వ విషయం, డెవిల్స్ కామెట్ అనేటువంటి, కామెట్ అనగా అదొక పెద్ద పదార్థం అన్నమాట. అంటే ఐస్తోనూ, తర్వాత ఫ్రోజన్ గ్యాసెస్తోనూ, డస్ట్తోనూ, రాక్స్తోనూ మిళితమైనటువంటి ఒక పదార్థం కామెట్ అంటే. సో డెవిల్స్ కామెట్ అనేటువంటి ఒక కామెట్ ఒకటి ప్రయాణం చేసుకుంటూ గంటకి 22,000 మీటర్లు వేగంతో అది దూసుకొని వస్తూ ఉందట సూర్యుడి వైపు. అయితే 71 సంవత్సరాల తర్వాత ఆ దూసుకొని వస్తున్నటువంటి కామెట్, డెవిల్ కామెట్ ఏదైతే ఉందో దానికి 2 కొమ్ముల ఆకారాలు ఉంటాయట. చూడటానికి అలా కనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా వీడియోలో దాన్ని గమనించవచ్చు. దానికి 2 కొమ్ములు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. సో ఆ కొమ్ములను బట్టి దీనికి డెవిల్స్ కామెట్ అని పేరు పెట్టారు. కానీ వాస్తవానికి దీని పేరు 12P పాన్స్ బ్రూక్స్ అనేది దీని పేరు. అయితే ఇది దూసుకొని వస్తూ ఉంది. ఇదేమో 71 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా, 71 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా కనబడుతుందట. అది కూడా 8వ తారీఖునే కనబడుతుందట, ఏప్రిల్ నెల 8వ తారీఖున. ఈ విషయాలన్నిటికీ ఒక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి, వీడియోని మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. 71 సంవత్సరాల తర్వాత మరలా కనిపించబోతున్నటువంటి ఈ డెవిల్స్ కామెట్ ఏదైతే ఉందో అదంట, దాని వైశాల్యం అంట, దాని విస్తీర్ణత అది ఎంత పెద్దదంటే 17 కిలోమీటర్లు అంత పెద్దదట. 17 కిలోమీటర్లు వైశాల్యంలో ఒక పెద్ద బండరాయిని పెడితే ఆ రాయి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అంత దాని వైశాల్యం అంట. సో అది కూడా రేపు 8వ తారీఖునే కనబడబోతుందట, రేపు 8వ తారీఖునే. ఆ తర్వాత మరలా ఏప్రిల్ నెల 21వ తారీఖుకి కొంచెం సూర్యుడికి దగ్గరగా వెళ్ళటం, ఆ హీట్కి అది బర్న్ అయ్యి లాస్ట్ ఒక 3-4 సార్లు అది కొంచెం పేలి విస్ఫోటంగా, ఎక్స్ప్లోజివ్గా పేలినట్టుగా కూడా శాస్త్రవేత్తలు గమనించారు. ఈ విషయాలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏప్రిల్ నెల 8వ తారీఖున పెను సంచలనాత్మకమైన చాలా మార్పులు కలగబోతున్నాయి.
సూర్యుడు, చంద్రుడు, డెవిల్స్ కామెట్, ఇంకా తర్వాత నాసా ప్రయోగించబోతున్నటువంటి ఎపెప్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా సర్న్ చేస్తున్నటువంటి ప్రోటాన్స్ కొల్యూషన్ అనేటువంటి ఆ ప్రోటాన్స్ని ఢీ కొట్టేటువంటి ప్రయత్నం గాడ్ పార్టికల్ కనుగొనటానికి, ఇవన్నీ కూడా అన్నీ ఏప్రిల్ నెలలోనే 8వ తారీఖున ఈ సంవత్సరమే జరగటం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించటం లేదా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ రాకడ సూచనలు, ప్రభు యొక్క రాకడ నిదర్శనాల గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో, చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి అనే మాటతో పాటు మీరు గమనించండి, చూడండి జాగ్రత్తగా, ఆకాశ శక్తులు కదిలించబడును, ఆకాశ శక్తులు కదిలించబడును. ఆ తర్వాత వచనంలో అటు పిమ్మట మనుష్య కుమారుని యొక్క సూచన కనబడుతుంది. మనుష్య కుమారుడు మహాప్రభావంతో, వైభవంతో రావటం చూస్తారు అనేటువంటి ఆ మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ డెవిల్స్ కామెట్ కానీ, సోలార్ ఎక్లిప్స్ కానీ, సూర్యగ్రహణం కానీ, లేకపోతే వీళ్ళు ప్రయోగిస్తున్న ఎపెప్ రాకెట్స్ కానీ, గాడ్ పార్టికల్స్ కోసం అని చెప్పి రేపు 8వ తారీఖునే ఆ సర్న్ సంస్థ వాళ్ళు చేయబోతున్నటువంటి ప్రయోగం కానీ, ఇవన్నీ మనం గమనిస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ శక్తులు అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వింటూ ఉంటే ప్రభు యొక్క రాకడకు సూచనలుగా అనిపించడం లేదా? నేనంటాను, నా వ్యక్తిగత అభిప్రాయంలో రేపు 8వ తారీఖున అంత ఈజీగా తీసుకోకండి. ఏప్రిల్ 8, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చాలా చక్కగా సాగిపోయాయి కదా. ఏప్రిల్ తర్వాత ప్రపంచ పరిస్థితులు అంతే శాంతవంతంగా, అంతే పీస్ఫుల్గా ఈ 3 నెలలు గడిచినట్టుగా గడుస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఏప్రిల్ 8 తర్వాత పెను సంచలనాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. రాకడకు సూచనలు అనేకమైనవి కనబడబోతున్నాయి. నేను సింప్లిఫై చేసి చెప్పాలంటే లాస్ట్ డేస్, అంతం యొక్క ఆరంభం ప్రారంభమైందనే చెప్పొచ్చు. ది ఎండ్ బిగిన్స్ ఆఫ్టర్ ఏప్రిల్ 8. ఏప్రిల్ 8 తర్వాత అంతం అనేది ప్రారంభమవుతుంది. అనేకమైన మార్పులు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంతే కాదండి, ఇంకొక 5వ విషయం కూడా నేను చెప్తాను. అమెరికా దేశంలో 1803వ సంవత్సరంలో సికాడాస్ అనేటువంటి మిడతలను పోలిన దండు వచ్చింది. అది మీకు కనబడుతుంది వీడియోలో. 1803వ సంవత్సరం తర్వాత 221 సంవత్సరాల తర్వాత మరలా రేపు ఏప్రిల్ నెల ఆఖరిలో మరలా అదే దండు 1803లో వచ్చిన దానికంటే డబల్గా, రెండింతలుగా ఆ దండు మరలా రాబోతుంది అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు హెచ్చరికలు ఇచ్చారు. పచ్చని మొక్కలు, ఫలాలు కలిగినటువంటి చెట్లను ఇవి పాడు చేస్తూ ఉంటాయి. అయితే ఈ మిడతల దండు మీరు వీడియోలో చూడగలుగుతున్నారు కదా, ఇవి ఇంచుమించుగా రేపు ఏప్రిల్ నెలాఖరులో వచ్చేవి 3 ట్రిలియన్ 3 ట్రిలియన్ల దండు రాబోతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటి రెక్కల చప్పుడట జెట్ ప్లేన్స్ యొక్క సౌండ్ ఎలా ఉంటుందో అలా ఉండబోతుందట. నేల మీద మనిషి నడిస్తే కనుక కర్ర సౌండ్ వచ్చే విధంగా అంత ఆ విధమైనటువంటి మోతాదులో నడవటానికి కూడా ఇంచుమించుగా ప్లేస్ లేనట్టుగా ఇవి వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 1803లో థామస్ జెఫర్సన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవి వచ్చాయి. మళ్ళా అంతే మోతాదులో ఈ ఏప్రిల్ నెల ఆఖరిలో 2024 సంవత్సరంలో రాబోతున్నాయి. ఇవట 13 నుంచి 17 సంవత్సరాల వరకు భూమి కిందనే దాక్కొని ఉంటాయట. 13 నుంచి 17 సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తాయట. సో ఈ సంవత్సరంలో అవి బయటికి రాబోతున్నాయి. వచ్చినప్పుడు కూడా 1803లో వచ్చిన దండు కంటే రెండింతలు పెద్ద దండుగా రాబోతున్నాయట ఈ సంవత్సరం. సో ఇది కూడా ఏదో ఒక సూచనగా అనిపించటం లేదా? నేను ప్రకటన గ్రంథంలో ఉన్న మిడతల దండు ఇదే అని నేను చెప్పటం లేదు. ఇదంతా ఒక ప్రకృతి వైపరీత్యానికి నిదర్శనంగా కనిపించటం లేదా? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే 6వదిగా ఏప్రిల్ నెల 4వ తారీఖున ప్రారంభించి ఆగస్టు వరకు కూడా వీనస్, సాటర్న్, మార్స్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా గ్రహాలు, ఒక 5 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఒక స్ట్రెయిట్ ఆర్డర్లోనికి వెస్ట్ వైపు ఫేస్ చేస్తూ రాబోతున్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే డెవిల్స్ కామెట్ అని ఇందాక విన్నాం కదా, ఈ గ్రహాల మధ్యలోకి అది కూడా ఒక లైన్లోకి రాబోతుందని. గ్రహాలలో ఇదొక అలైన్మెంట్, మార్పుగా అలా ఉండిపోతాయని కాదు,
కానీ ఇవన్నీ ఒక ఆర్డర్లో ఇంచుమించుగా, ఎగ్జాక్ట్గా కాదు, ఇంచుమించుగా ఒక ఆర్డర్లోకి రాబోతూ ఉన్నాయి. ఈ మార్పు కూడా ఏప్రిల్ 4th స్టార్ట్ అవ్వబోతుంది. ఏప్రిల్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్, ఆఖరిగా ఏప్రిల్ నెలలోని జూయిష్ క్యాలెండర్ ప్రకారం పాస్ ఓవర్ ఉంది. పస్కా ఆచరించబోతున్నారు. నిస్సాన్ వాళ్ళకి కొత్త సంవత్సరము. సో ఏప్రిల్ నెలలో యూదులు పస్కా ఆచరించబోతున్నారు. ఆ పస్కా అయిపోయిన తర్వాత రెడ్ హైఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలి అర్పించమని 3వ దేవాలయము ప్రారంభానికి శుద్ధీకరణ క్రమం ప్రకారంగా వాటిని బలర్పించమని చెప్పి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఈ రెడ్ హైఫర్ బలి ప్రారంభమవుతుందో 3వ దేవాలయం కట్టబడటానికి ప్రపంచం అంతటా ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు లేచి యుద్ధ వాతావరణం ప్రారంభం అవబోతుంది. రేపు ఏప్రిల్లో వారు సెలబ్రేట్ చేసుకునే పస్కా అయిపోయాక వీటన్నిటికీ పునాది వేయటం జరుగుతుందని ఆ వార్తల్లో అనేకమైనటువంటి విశ్లేషణలు చెప్పబడుతున్నాయి. ఆల్రెడీ దీనికి వ్యతిరేకంగానే గాజా స్ట్రిప్లోని ఇప్పటికే యుద్ధ వాతావరణం, ఆ ప్రాంతం అంతా ఎంత వినాశనం అయిపోయిందో మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ మనకి ఏప్రిల్, వాళ్ళకి నిసాన్ మొదటి నెల, న్యూ ఇయర్ అన్నమాట, ఫస్ట్ మంత్. సో ఏప్రిల్ నెల తర్వాత పస్కా అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్రారంభమవుతాయి. నేను చెప్పిన 6-7 విషయాల్లో ఏప్రిల్ నెల చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. మీకేమర్థం అవుతుంది? సన్ కావచ్చు, సోలార్ ఎక్లిప్స్ కావచ్చు, డెవిల్ కామెట్ కావచ్చు, లేకపోతే రాబోతున్న సికాడస్, మిడతల దండు లాంటిది కావచ్చు, లేకపోతే ఈ రెడ్ హైఫర్స్ బలి ఇవ్వబడే విధానం కావచ్చు, ఇంకా ప్లానెట్స్ అన్ని, గ్రహాలన్నీ ఒక క్రమంలోనికి రావటం కావచ్చు, నాసా ప్రయోగించబోతున్న 3 రాకెట్స్. కానీ ఈ ఏప్రిల్ నెల అనేది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఇలా జరగబోతుందా అని మనం భయపడటానికి కాదు, ఇల్లు మీద ఇల్లు కట్టుకొని, ధనానికి ధనాన్ని కూర్చుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, ఆస్తులు కూడబెట్టుకొని, వాటి కోసం వెంపర్లాడి పోరాడే టైం కాదు ఇది అని దేవుని యొక్క వాక్యంలో హెచ్చరించబడ్డాం. ఇది ఏ టైం అంటే మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందాల్సిన సమయం. అందుకనే దయచేసి ఎవ్వరు కూడా రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. రక్షణ పొందిన వాళ్ళు, బ్యాప్టిజం పొందిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించి విశ్వసించిన వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెనకడుగులు వేసి దిగజారిపోయి విశ్వాసంలో పడిపోయి భక్తిని కోల్పోయి భక్తి జీవితం, ఆత్మీయత లేని స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా కనులు తెరుచుకొని హాయిగా రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా టైం ఉందని అనుకుంటున్న వాళ్ళంతా అలర్ట్ అయ్యి ప్రభు మీద ఫోకస్ చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయము ఆసన్నమైపోయింది. ఇదిగో వచ్చి ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఇంకా టైం ఉందిలేని నువ్వు అనుకోవద్దు. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఏప్రిల్ నెలలో ప్రపంచ పరిస్థితులన్నీ కూడా టర్న్ అరౌండ్ అవ్వబోతున్నాయి. ఈరోజు ఒక సంఘటనలో ఒక సిస్టర్తో మాట్లాడుతూ సిస్టర్ అన్నారు, 2050 కల్లా ఇది ఇలా జరగబోతుందట బ్రదర్, అది అలా జరగబోతుందట బ్రదర్ అని ఆ సిస్టర్ చెప్తా ఉంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను అన్నాను, 2050 వరకు ఉంటే అలాగే జరగవచ్చేమో, కానీ నాకు తెలిసిన అంచనా ప్రకారం మనం 2032 వరకు కూడా వెళ్తామో లేదో డౌట్ జరగబోతున్న పరిస్థితులను బట్టి. సో వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్, అంతం ప్రారంభమవుతుంది. నా అంచనా ప్రకారం, నేను చెప్పిన సంగతుల ప్రకారం ఎక్కడా అనంటే అది రేపు ఏప్రిల్ నెలలోనే కావచ్చు. రాకడ ఏప్రిల్లో అని నేను అంటాం లేదు, దాన్ని ఎవరు చెప్పలేరు. కనీసం ప్రభుతో కూడా పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా అది ఎప్పుడో తెలియదట. దాన్ని మనం అంచనా వేయట్లే, కానీ అంతం అనేది ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యబడే కాలం ఆసన్యం అయిపోయింది. శ్రమలు, ట్రిబులేషన్, హింసలు, ముద్రలు విప్పబడటం, అనేకమైన సంగతులు జరగబోతున్నాయి. ఈ కడవరి దినాలు ప్రారంభంలో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే స్థితిలో ఉంటావా? విడవబడే స్థితిలో ఉంటావా? మధ్య ఆకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు దూతల సమూహంతో ఆయన కలుసుకోగలిగిన స్థితిలో ఉంటావా? లేకపోతే ఈ శ్రమల్లో నశించిపోయే స్థితిలో ఉంటావా? ఇవన్నీ ఏప్రిల్ 8న జరుగుతున్నాయని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు జాగ్రత్త పడాలని.
ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ జరిగిపోతుంది. ఈ సంవత్సరంలో పెళ్ళు, బర్త్డేస్, గృహ ప్రవేశాలు, కార్లు కొనుక్కోవటం, ఆస్తిపాస్తులు, ప్రమోషన్స్, శాలరీ హైక్స్. సరే ఇవన్నీ ఓకే, పక్కన పెట్టండి, వస్తే వస్తాయి లేకపోతే లేదు. కానీ వార్నింగ్ సైన్స్ ప్రపంచం అంతటా రేపు ఏప్రిల్ నెల 8వ తారీఖున ప్రమాద సూచనలు గంట ప్రతిధ్వనిస్తే ఎలా ఉంటుందో అలా మోగబోతున్నాయి. నువ్వు నిద్రపోతూ ఉంటే కుదరదు, నువ్వు మేల్కోవాలి. ప్రభు వచ్చి వేళ ఆసన్నమైంది. ద ఎండ్ ఈజ్ గోయింగ్ టు బిగిన్. అంతం అనేది రేపు ఏప్రిల్ 8 తర్వాత ప్రారంభం అవ్వబోతుంది. నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. నిత్య నరకానికి పాత్రులు అవ్వకుండా మీ ఆత్మల విషయంలో మీరే ఒక మంచి తీర్మానం తీసుకోండి. నమ్మి బాప్తిసం పొందిన మీరు ప్రభు రాకడ వరకు, ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా ఉండండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియోయే, కానీ కనువిప్పు కలిగించిందంటే కనుక ఇతరులకు కూడా షేర్ చేయండి. రేపు ఏప్రిల్ నెల ఎంత ప్రాముఖ్యమైందో అందరూ సోలార్ ఎక్లిప్స్ అని దాని ఒక్కదాని మీద మైండ్ పెట్టారు, కానీ దాని వెనకాతలు ఇంకా చాలా జరుగుతున్నాయి. సర్న్ ప్రయోగము, 3 రాకెట్స్, తర్వాత డెవిల్ కామెట్ 71 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ కనిపించటము, ఆ తర్వాత సికాడస్ కావచ్చు, గ్రహాలన్నీ ఏప్రిల్ 4న ప్రారంభించి ఆగస్టు వరకు ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లోనికి రావటము, రెడ్ హైఫర్స్ ఏప్రిల్ పాస్ ఓవర్ పస్కా తర్వాత బలర్పించబడటానికి సన్నాహాలు చేయబడటం, ఇదంతా కూడా 3వ దేవాలయం కట్టబడే టైం దగ్గరకు వచ్చేసిందంటే మన అంతం, ఈ భూమి యొక్క అంతం, ఆఖరి దినాలు, దుర్దినాలు ప్రారంభమయ్యాయని అర్థం. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని నేను ఆశిస్తున్నాను. దయచేసి తప్పకుండా ఇతరుల్లో మెలకువ రావటానికి, ఇతరులు ఉత్తేజపరచబడటానికి, పరిస్థితులను వారు గ్రహించుకోవటానికి పర్సనల్గా ఈ వీడియోని షేర్ చేసి చూడమని మీరు దయచేసి వారిని అడగండి. ఇఫ్ ఎనీ ఫర్దర్ అప్డేట్స్, ఏమన్నా ముందు ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే కనుక నేను ఆ వీడియో కూడా చేసి మీ ముందుకు వస్తాను. సాధారణంగా నేను ఇలాంటి వీడియోస్ చేయను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ దిస్ కైండ్. బట్ ఇంకేమైనా ఇతరులకు ప్రభు రాకడ విషయంలో సంఘానికి కానీ, క్రైస్తవులకు కానీ, దేవుని ప్రజలైన వారికి ఉపయోగకరమైన విషయాలు అయితే కనుక ఖచ్చితంగా అప్డేట్తో మీ ముందుకు వస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేసి ఈ సమాచారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వ్యర్థమైన, వ్యంగ్యమైన కామెంట్స్ కాదు, ఇతరులకు ఉపయోగపడే కామెంట్స్ ఉంటే కనుక షేర్ చేయండి. ఒకవేళ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ అయితే కనుక కైండ్లీ లెట్ మీ నో. దయచేసి నాకు తెలియచేయండి. ఆ విషయం మీద నేను కూడా అవగాహన పెంచుకొని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.